యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరించిన వ్యూహాలు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ముగ్గురు ఆల్రౌండర్స్తో ఆడించాలని నిర్ణయించడం, ఫామ్లో ఉన్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టడం జట్టుకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. భారత్ జట్టు మేనేజ్మెంట్ బ్యాటింగ్లో లోతు పెంచాలనే ఉద్దేశంతో 3 వన్డేల్లోనూ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ముగ్గురు ఆల్రౌండర్లను ఆడించింది. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి 2 మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమయ్యాడు. ఆల్రౌండర్ల నుంచి ఆశించిన స్థిరమైన ప్రదర్శన కరువైంది. ముగ్గురు ఆల్రౌండర్లను తీసుకోవడం వల్ల జట్టులోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన కుల్దీప్ యాదవ్ను తప్పించాల్సొచ్చింది. బౌలింగ్లో పదును, వికెట్లు తీయగలిగే సామర్థ్యం తగ్గడం వల్ల ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లపై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. కుల్దీప్ యాదవ్ ఇటీవల టీ20 ఆసియా కప్, వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆస్ట్రేలియాలోని పెద్ద గ్రౌండ్స్లో అతని మణికట్టు స్పిన్ కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావించారు. అయితే గంభీర్, గిల్ ద్వయం అతన్ని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ అశ్విన్, కృష్ణమాచారి, శ్రీకాంత్ వంటి వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంతమంది ఆల్రౌండర్లు కావాలి? బ్యాటింగ్ డెప్త్ కావాలి అనుకుంటే బ్యాట్స్మెన్లు బాధ్యత తీసుకోవాలి. అంతేగాని బెస్ట్ బౌలర్లను ఆడించకుండా కేవలం బ్యాటింగ్ కోసం ఒకరిని ఎంచుకోవడం నాకు అర్థం కాలేదు అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించారు. పైగా కుల్దీప్ను తరచూ పక్కన పెట్టడం అతని ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని కూడా హెచ్చరించారు. ఆస్ట్రేలియా తరపున ఆడిన స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమాన్ మొదటి వన్డేలో 2 వికెట్లు, ఆడమ్ జంపా రెండో వన్డేలో 4 వికెట్లు తీసి కీలకంగా మారారు. ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు ప్రభావం చూపినప్పటికీ టీమిండియా తమ మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ను ఆడించకపోవడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఇలా గంభీర్ వ్యూహాలు విమర్శలకు తావిచ్చినప్పటికీ భారత్ ఓటమికి ఇతర అంశాలు కూడా కారణమయ్యాయి. జట్టులోకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ వరుసగా 2 వన్డేల్లో డకౌట్ అవ్వడం, కెప్టెన్ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అవ్వడం జట్టును ఒత్తిడిలోకి నెట్టాయి. మొదటి వన్డేలో వర్షం కారణంగా ఓవర్లను కుదించడం వల్ల బ్యాటింగ్ లయ దెబ్బతింది. ఇక రెండో వన్డేలో సిరాజ్, అక్షర్ పటేల్ కీలకమైన క్యాచ్లు వదిలేయడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ముగ్గురు ఆల్రౌండర్ల కోసం కుల్దీప్ యాదవ్ను తప్పించడం ద్వారా బౌలింగ్ పదును తగ్గించుకోవడం గంభీర్ వ్యూహాత్మక తప్పిదమేనని చెప్పొచ్చు. ఈ ప్రయోగం విఫలమై బ్యాటింగ్లో ఆశించిన డెప్త్ రాకపోవడం, బౌలింగ్లో కీలకమైన వికెట్లు తీయడంలో విఫలమవడం వన్డే సిరీస్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. యంగ్ టీంతో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జట్టు మేనేజ్మెంట్ తమ వ్యూహాలను, జట్టు కూర్పును సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.